హలో అండి అందరికీ. ఈరోజు నేను లంచ్‌లోకి వచ్చేసి బచ్చలాకు టమాటో కర్రీ చూపిస్తున్నాను. సో, బచ్చలాకు అనేది అందరికీ తెలీదండి. సో, నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. కానీ చాలా మంచిది హెల్త్‌కి. సో, ఇప్పుడు ఎలా తయారో చూద్దామా? ఫస్ట్ ఒక వెసల్ తీసుకొని అందులో ఆయిల్ అండి. ఆయిల్ తర్వాత నెక్స్ట్ కామన్ ఇంగ్రీడియంట్స్ పోపు దినుసులు. ఏ కర్రీకైనా మెయిన్ కదా అవే కదా! సో, అవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు. సో బచ్చలాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి ఏ హెల్త్ బెనిఫిట్సో. అవి తినడం వల్ల మనకి వాటి వల్ల ఏం లాభాలు వస్తాయో కూడా తెలుసుకుందాం. బచ్చలాకు వల్ల బచ్చలాకు ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం అది టేస్ట్ నచ్చకపోవచ్చు, కానీ తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్స్, టమాటో అండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్ 2 టమాటో వేసాను. సో మనము ఒక 4 కట్టలంత బచ్చలాకు తీసుకున్నాం కదా, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు వేసాను. నెక్స్ట్ పసుపు వేసాను. నేను ఎక్కువగా కర్రీస్లోకి కల్లుప్పే వేస్తానండి, సాల్ట్ అనేది తక్కువ. నెక్స్ట్ వచ్చేసి మనం మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా బచ్చలాకు, అది వేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదేనండి బచ్చలాకు. ఇలా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది ఆకు. సో ఇది చాలా మంచిదండి హెల్త్కి అయితే. అసలు ఏ ఆకుకూర అయినా వీక్లీ మాత్రం 3 సార్లన్నా తీసుకోండి, చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం పొడి, మసాలా కారం వేస్తున్నానండి. మసాలా కారం అంటే మసాలా కారంలో ఇంతకు ముందు చెప్పాను కదా, మసాలా దినుసులు అంటే కొన్ని ధనియాలు, పసుపు కొమ్ము, మెంతులు అలా కొన్ని వేస్తారు ఎండుమిరపకాయలతో పాటు. సో అది వేసుకుంటే మనం సపరేట్గా ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, మెంతి పొడి. సో ఇలా వేసుకున్నాం కదా కారము, ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. సో మనకి ఆకుకూర ఏంటంటే బాయిల్ అయ్యే కొద్దీ కొంచెం అయిపోతుంది. సో మనం ఇలాగ ఏ కర్రీ, పాలకూర కూడా చేసుకోవచ్చండి ఇలాగే. మనకి చాలా యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది. సో ఇది మనకి అన్నంలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎవరికన్నా కావాల్సి ఉంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.